ఈరోజు మా ఇంట్లో రొయ్యల కూర అందుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇగో మా మమ్మీ గారు చూడ ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది. మేము మార్కెట్కి పోయి రొయ్యలు తీసుకొచ్చినాము. అక్కడ క్లీన్ చేయించుకుని వాళ్ళు మాకు మంచి చేయలేదు, మంచిగా నచ్చలేదు కాబట్టి మేమే చేసుకుంటానే తీసుకొచ్చినాం. మా మమ్మీ చూడు మమ్మల్ని అల్లరి చేస్తుంది, అసలు ఏం చేయనిస్తలేదు. నడవడానికి రాదు కానీ పాకడానికి వస్తాయి, ఇట్లా నిలబడుతుంది కానీ పాకడానికి వస్తుంది. పాకడానికి వచ్చి అబ్బా ఇంత అంగడి చేసుడు మా పాప. ఏ రొయ్యలు మా తమ్ముడు నేను క్లీన్ చేస్తున్నాం. అది ఈజీ అండి, చాలా సింపుల్ చేయడం. కొద్దిగా వాళ్ళు చేసుడు వాళ్ళు ఇందులో పెట్టుడు అదంతా ఏందో నాకు నచ్చలేదు. అందుకే మాది మేము తీసుకుందాం అనేసి తీసుకున్నాం. ఫస్ట్ టైం చేస్తున్నామండి, అయినా మంచిగా క్లీన్గా నీట్గా చేసినాం. మా తమ్ముడు మేమిద్దరం కలిసి చేసినాం. కేజీ రొయ్యలు తీసుకొచ్చినాం. వచ్చి అంతా ఒలుస్తాను. ఇక మా తమ్ముడు తొందరగా ఫాస్ట్ చేస్తున్నాడు నాకంటే, నేను కొంచెం మెల్లగా చేస్తున్నా. ఇంకా మొత్తానికి అయితే మెల్లగా సాఫ్ చేయడం అయితే నేర్చుకున్నాం ఫ్రెండ్స్. బాగా రోజులు ఫిష్ తీద్దామని పోయినాం, అక్కడ రొయ్యలు కనబడేసరికి అవి తినాలనిపించింది. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అనుకుంటున్నాం. మా అమ్మ అన్నంగా చూడలేదు, మా నాన్న అన్నంగా చూడలేదు, అసలు మేము ఎవరు అన్నంగా చూడలేదు. ఉట్టిగా ఊరికే జస్ట్ అందరు తింటారు కదా బాగానే ఉంటుంది కదా అనేసి మేము అనుకుందామని అది ప్లాన్ వేసుకున్నాం. క్లీన్ అయితే చేస్తున్నాం. మా మమ్మీ చూడండి ఎంత అల్లరి చేస్తున్నాం. మా పాప ఎంత యాక్టివ్ అంటే 10 months కానీ మమ్మల్ని తాట తీసేస్తుంది. ఇంకా నడవాస్తే మాత్రం ఇక ఏం తీసేస్తుంది. ఆమెతోనే మాకు టైం పాస్ అనుకో. ఇక మెల్లగా అక్కడ కూర్చొని ఇటు రావద్దు అనేసి వాటిని బట్టి భయపెట్టినాం మేము. మా తమ్ముడు వస్తూ ఉంటే అది రొయ్యల మీసాలు ఉంటాయి కదా, అది చేతికి ఇస్తే కొంచెం దూరం ఉండడు మా పాపకు. అట్లా అలవాటుకోవాలి. ఫస్ట్ ఇక ఒకసారి భయపడ్డది, ఇక తర్వాత అలవాటు అయింది కాబట్టి అంత భయం ఏం పడితే పట్టుకోవడానికి ట్రై చేస్తుంది చూడండి. అట్లా మొత్తానికి అయితే అది రొయ్యను చూస్తే భయపడుతుంది అనేసి రొయ్యలు కొంచెంసేపు భయపడ్డదండి. ఫస్ట్ కొంచెం దూరం కూర్చొని ఉన్నది, లేకపోతే రచ్చ చేస్తుండేది రచ్చరమ్మోళ్ళు అక్కడ. ఇక తర్వాత అలవాటు అయిపోయింది చూడు, ఇంక ఎట్లా పడుతుంది. ఫస్ట్ భయపడ్డది, ఇక తర్వాత భయపడలేదు ఏం లేదు. ఎట్లా అనుకుంటాను చూడండి, గడుసు పిల్ల పట్టుకొని దాంతోనే ఆడుకున్నది. ఎంత భయపెట్టినా భయపడదు కదా చూడండి. ఇగో మా తమ్ముడు భయపెడదామని చేతికి కుచ్చుకుంటే అని అన్నా కానీ భయపడలేదు ఏం లేదు. ఎంత చేతిలో పట్టుకుంటాను, చేతికి బండి చెప్తాంది. అస్సలు భయపడతలేదు మా మమ్మీ. దా ఏందానే ఏం పట్టుకుంటుందో. అస్సలు భయపడలేదు. బాగా సేపు అవుతుందని కొంతసేపు స్కిప్ చేసిన వీడియో. ఆయన మా మమ్మీ నేను వంట చేస్తుంటే నాతోనే ఉన్నది. మంచిగా దొడ్డు ఉప్పు వేసుకొని ట్యాప్ వాటర్లో 3-4 సార్లు కడుక్కోవాలి. మంచిగా క్లీన్గా నీట్గా కడుక్కోవాలి. లాస్ట్గా వాటర్ లేకుండా మంచిగా గట్టిగా, ఎక్కువ పిండడానికి ఉండే అవి లూజ్గా ఉంటాయి కాబట్టి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మేము ఉల్లిగడ్డ పేస్ట్ చేసినామండి, బరకగా పట్టిన పేస్ట్. ఉల్లిగడ్డలు వేయకుండా కొంచెం పేస్ట్ లాగా వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి పట్టేస్తున్నా. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పట్టినాం. మనం బయట వేయద్దు, మనం రెడీ చేసుకున్న వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అది మనకు తృప్తి కూడా ఎట్లున్నా టేస్ట్ విషయానికి వచ్చినా కానీ. ఇక తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు పోసుకొని మళ్ళీ దాంట్లోనే పట్టుకున్నాం. మంచిగా మెత్తగా కాకుండా మామూలుగా చేయాలి, పేస్ట్లా చేయొద్దు. ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది, నాన్ వెజ్ లాగా. ఆయిల్ వేడైంది, మామూలుగా వేడైంది. మమ్మీ నువ్వు దూరం ఉండి బిడ్డ. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నా నేను. ఉల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం బాగా దూరంగా వేగాలి. అది మంచిగా వేగాలి, అది వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది బాగా. మా మమ్మీ గారు వెనకాల అల్లరి చేస్తాను, బోల సౌండ్ వస్తుందా, ఎంత అల్లరి చేస్తుందో. కొంత తర్వాత కొన్ని దూరంగా వేగిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు అట్లా కోయాల్సిన పని లేదు, అట్లనే వేసుకోవాలి. అవి కూడా వేగినట్టు అయిన తర్వాత ఇంత అల్లం వేసుకోవాలి. అల్లం ఎక్కువనే వేసుకోవాలండి, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. అల్లం వేసుకోవాలి. కొంచెం రంగు కూడా మంచిగా కలవడానికి కొంచెం పసుపు వేసుకోవాలి, చిటికెడంతా. అల్లం బాగా వేసుకోవాలి, వేసుకొని బాగా వేయించుకోవాలి. మళ్ళీ అల్లం బాగా వేగిపోవాలి. ఇక దూరం ఉండు, దగ్గర రాకు. నేను
తర్వాత ధనియాల జీలకర్ర పౌడరు కొంచెం అంత వేయాలి. మా లక్ష్మి ప్రిపేర్ చేసి ఇచ్చింది, అది నేను చేయలేదు, పక్కన చేస్తుంది ఆమె. అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇష్టం ఫ్రై కూడా చేసుకోవచ్చు, పులుసు కూడా పులుసు అంటే మామూలు బాగా పులుసు కాదు, కొంచెం సోరుగా ఉండేదంటూ. మా తమ్ముడు అయితే కొంచెం ఫ్రై చేయమన్నాడు. నాకు పులుసు అంటే ఇష్టం కాబట్టి 2 రకాల మధ్యలో చేసేసిన, పులుసు అంటే ఫ్రై లాగా చేసిన. ఇప్పుడైతే మంచిగా కడిగి పెట్టుకున్న రొయ్యలని వేసేద్దాం. పచ్చి రొయ్యలని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటికి ఏముండదు, నేను అనుకున్నా కదా ఫస్ట్ టైం నేను అడుగుతున్నా, అవి అవి కలపడానికి వస్తుందో లేదని భయమైంది. కానీ లేదు, వండిన కొద్ది అవి వేగుతూ ఉంటే దగ్గర వచ్చినాయి, గట్టిగా అయిపోయినాయి. నేను అనుకున్నా కదా ఇవి ఎంత మెత్తగా ఉన్నాయి, మళ్ళీ ఆయిల్ వేసిన తర్వాత ఎంత అటు ఇటు పాసిపోతాయి, ఎట్లా అవుతుందో తెలియదు. ఫస్ట్ టైం కదా చేస్తున్నాం. కారం వేసుకోవాలి. మేము మొన్ననే పట్టించుకొని వచ్చింది కారం, అది మెజర్మెంట్ సరిగా తెలియదు. బాగా కారం కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మాకు కారం ఫుల్ కూడా అవసరం లేదు. కారం, ఉప్పు, కారం, మసాలా వేసి మంచిగా పట్టేయాలి. ఇక వేళకి గట్టిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఎట్లా కలుపుకోవాలి అట్లా. ఏ మమ్మీ మహా అల్లరి చేస్తుంది మా మమ్మీ. ఎంత అల్లరి చేస్తుందంటే అంత అల్లరి. నా కాళ్ళ దగ్గర ఉంది, నేను నిలబడి ఉంటే ఇక్కడ అల్లరి చేస్తుంది. అయిపోయింది. మూత పెట్టుకొని మళ్ళీ తీసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఎంత గట్టిగా దగ్గరకు వచ్చినాయి, అవి గట్టిగా అయిపోతాయండి మంచిగా. అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వేగినాయి, ఫ్రై అయినాయి కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకుంటే బెటర్. మళ్ళీ కొంచెంసేపు పెడుతున్నా. కొంచెం ఎంత నూనె ఆయిల్ వేగితే అంత బాగుంటుంది అంటే అందుకే కొంచెం ఆయిల్ మొత్తం మెల్ల. ఏ మమ్మీ ఆవు. మళ్ళీ కొంచెం నాకు ఎందుకు సోరం అయినట్టు అనిపిస్తలేదు కాబట్టి మసాలా పౌడర్, మళ్ళీ కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ వేసిన, ధనియాల పౌడర్ మళ్ళీ కొంచెం వేసుకున్నాం. కొంచెం గరం మసాలా వేసుకున్నా. గరం మసాలా అది ఎందుకు తింటాను చూడండి, మమ్మీ కూడా ఎందుకు తింటాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కూడా కొంచెం పట్టేటట్టు పట్టాలి. కొంచెం వాటర్ అప్పుడే పోసుకోవద్దు. మంచిగా పీసెస్కి రొయ్యలకు మంచిగా గట్టిగా పట్టుకోవాలి. అట్లా ఫ్రై అయిన తర్వాత ఇక కొంచెం వాటర్ పోసుకుందాం. ఇక ఇట్లా కూడా ఫ్రై ఇది అవుతుంది. అసలు రొయ్యలలో అవసరం లేదంట వాటర్. మా తమ్ముడు అన్నాడు అట్లా కూడా బాగానే ఉండే. పులుసు ట్రై చేద్దాం రా, ఊకే నాకు ఉట్టిగా పోదండి. ఎండాకాలం కదా, సమ్మర్ కదా, ఇక పులుసు అనేసి కొంచెం ముక్కమును మరీ ఎక్కువ కాకుండా కొంచెం మామూలుగా యాడ్ చేసుకున్నా. దగ్గర వచ్చే వరకు కొంతసేపు మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్ పెట్టవద్దండి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సిమ్లో వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అయిపోయింది, రెడీ. కూర అయితే రెడీ అయిపోయింది. ఇక దించేసుకోవడమే. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి. చేసిన తర్వాత ఇగో కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయి కూర రెడీ. ఇక తినేది తీయట్లేదండి, టేస్ట్ మాత్రం చూసినా బాగుంది. నాది కెమెరా మెమొరీ ఫిల్ అయింది కాబట్టి తీయట్లేదు. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.